ఆహారము లేని దినమును కూడా నా జీవితంలోకి అనుమతించాడు. నిందలు పడ్డాను, బాధలు పడ్డాను, అవమానాలు పడ్డాను, తిరస్కారాలు పొందాను, దూషణలు పొందాను. సొంత వాళ్ళ చేత, బయట వాళ్ళ చేత నానా మాటలు పడ్డాను. ఎన్నో కలతలు వచ్చినాయి, ఆర్థిక సమస్యలు వచ్చినాయి, తృణీకారాలు వచ్చి ఎన్ని వచ్చినా నా దేవునికి తెలియకుండా ఏమీ రాలేదు. నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, ఆయన తెలిసే దీన్ని అనుమతించాడు. నా ప్రభు నాకు ఇచ్చిన పాత్రలోనిది నేను త్రాగకుందునా, ఆయన చిత్తమే సిద్ధించుగాక. ప్రభు రక్తంలో కడగబడిన నాటి నుంచి నేటి వరకు ఎన్ని కలతలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఒక్క పర్యాయం కూడా ఈ దేవుడు నాకొద్దు అన్న ఆలోచన నాకు రానియకుండా కాపాడాడు నా దేవుడు. నా నోటితో ఒక్కసారి కూడా ఆ మాట అనలా నేను. వస్త్రహీనత నాకు రుచి చూపించాడు. ఆహారము లేని దినమును కూడా నా జీవితంలోకి అనుమతించాడు. నిందలు పడ్డాను, బాధలు పడ్డాను, అవమానాలు పడ్డాను, తిరస్కారాలు పొందాను, దూషణలు పొందాను. సొంత వాళ్ళ చేత, బయట వాళ్ళ చేత నానా మాటలు పడ్డాను. ఎన్నో కలతలు వచ్చినాయి, ఆర్థిక సమస్యలు వచ్చినాయి, తృణీకారాలు వచ్చి ఎన్ని వచ్చినా నా దేవునికి తెలియకుండా ఏమీ రాలేదు. నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, ఆయన తెలిసే దీన్ని అనుమతించాడు. నా ప్రభు నాకు ఇచ్చిన పాత్రలోనిది నేను త్రాగకుందునా, ఆయన చిత్తమే సిద్ధించుగాక అని నా ప్రభు అన్నట్టు ఎన్ని మజిలీలలో నేను నీ కృప తండ్రి, నీ దయ తండ్రి అనుకుంటూ రావడానికి దేవుడే సహాయం చేశాడు. నా గొప్పతనం కాదది. నేను చెప్తున్నా, ఒకవేళ నువ్వు అడుగుతున్న దానికి భిన్నంగా పరిస్థితులు ఎదురవుతున్నాయి, శోధనలు కలుగుతున్నాయి అంటే దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి అపార్థం చేసుకోవద్దు. ఆయన అన్యాయస్తుడు కాదు. కానీ కొన్ని పనులు ఎట్టుంటాయో తెలుసా, నువ్వు ఒకటి అడిగితే ఒకటి చేస్తున్నట్టు ఉంటుంది. ఇదేంది నాయన, నేను ఇట్లా అనుకుంటే ఇట్లా జరిగింది ఏంది నాయన, అట్లా జరిగింది ఏంది నాయన, ఇదేంది నాయన, నాకు ఈ కర్మ ఏంది నాయన, నాకు ఈ బాధలేంది నాయన అని పీత బ్రెయిన్ వేసుకొని మనం అల్లాడతాం. కానీ ఆ జగన్నాటక సూత్రధారి ఏది ఎందుకు రప్పిస్తున్నాడో, చివరికి ఏ మలుపు తిప్పుతాడో, ఆ నువ్వు నష్టమో కష్టం అనుకున్నది నీకు ప్లస్గా ఎలా మారిద్దో భవిష్యత్తులో నీకు అర్థమైద్ది. ఇప్పుడు అర్థం కాదు నీకు, ఎందుకంటే పీత బ్రెయిన్ కదా, అర్థం కాదు. భవిష్యత్తులో అర్థమై సిగ్గుపడి నెత్తికొట్టుకొని నా వెర్రి పాడుగానే నవ్వుకుంటావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేంది ఎంత దారుణంగా నేను ఎట్లా అనుకున్నాను, ఇదేంది ఎంత ప్లస్గా మారింది, అంతే మారిద్ది అది, అంతే. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఆయన చేతిలో ఉన్నావు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే. ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్ళే మార్గం నా ప్రభువుకి తెలుసు. ఆయన సెలవు లేకుండా నేను జలములలో ప్రయాణం చేసిన జలములు నన్ను ముంచలేవు, అగ్నిలో నడిచిన అగ్ని కాల్చలేదు. అవి జరగాలంటే నా ప్రభు సెలవు కావాలి. ఈనాడు నాకు ఈ పరిస్థితులు అనుమతించిన దేవుడు ఒకనాడు నా ఎడల కార్యం చేస్తాడు. ఈరోజు శ్రమ దినాన్ని రప్పించిన దేవుడు రేపు ఆనంద దినమును, సంతోష దినమును కూడా నా జీవితంలో అనుమతిస్తాడు. కాబట్టి నేను నా తండ్రిని అపార్థం చేసుకోను. నా ప్రభు ఏది చేసినా నా మేలుకే, నా మంచికే అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఎప్పుడు దేవుని ముందుకు వచ్చినప్పుడు అర్థం చేసుకునే మాట్లాడాలి. నాకెందుకు ఇలా చేసావు, నాకెందుకు అలా చేసావు అనే పిల్లకాయల్లాగా మాట్లాడకూడదు. ఇది నీ చిత్తమా ప్రభు, ఇదే నీ సంకల్పమా, ఇదే నీ ఉద్దేశమా, అయితే అలాగే కానీ నీకే స్తోత్రం అనాలి. ఏమనాలి చెప్పండి? ఇది నీ చిత్తమా, ఇదే నీ సంకల్పమా, ఇదే నీ ఉద్దేశం, అయితే అలాగునే జరుగును కాక తండ్రి అనాలే తప్ప అడ్డు రాకూడదు. ఎప్పుడు వస్తాం, ఎప్పుడు ప్రశ్నిస్తాం? అపార్థానికి గురైనప్పుడు. దేవుని భక్తి సాధకులంగా మనం ఆ విధంగా
ఉండరా. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీకు అలా అర్థం కావటానికి గ్రంథం ఇచ్చాడు. గ్రంథములో భక్తుల జీవితాలు స్టార్టింగ్లో ఎలా ఉన్నాయి, ఎన్ని మలుపులు తిరిగినాయి, చివరికి ఏ స్థాయికి వెళ్ళినాయి అంటే దేవుడి నడిపింపులు ఎలా ఉంటాయో, దేవుని కదలికలు ఎలా ఉంటాయో నువ్వు గుర్తుపట్టాలి. గుర్తుపట్టాలంటే నీకు ప్రాక్టికల్గా అర్థం కాదు కాబట్టి గ్రంథంలో ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యోసేపునంతసేటు అన్నలు బాధ పెట్టడానికి గల కారణం అపార్థమే. వీడు తేడా అని అర్థం చేసుకున్నారు, కానీ వాళ్ళందరికాడికి మంచోడు. నాన్న వీడిని స్పెషల్గా ప్రేమిస్తున్నాడు, స్పెషల్గా. ఆయన తేడా, వీడు తేడా అనుకున్నారు. చివరికి ఏం జరిగింది? అపార్థానికి గురైన వాళ్ళేమో అగచాట్ల పాలయ్యారు. చివరికి చావుకి వచ్చే పరిస్థితి వచ్చింది. వాళ్ళ అపార్థపు ద్వేషానికి గురైన వాడు శ్రమలు పడతా సింహాసనం ఎక్కాడు. చివరికి వీళ్ళ కర్మ ఎట్టగాలిందంటే ఆ తమ్ముడు అన్నం పెట్టకపోతే వీళ్ళు చేస్తారు మొత్తం. వీళ్ళు ఎవరిని అపార్థం చేసుకొని, ఎవరిని దూషించి, ఎవరిని ద్వేషించి, ఎవరిని చావగోరి 20 తులాల వెండికి అమ్ముకున్నారో, సొంత తమ్ముణ్ణి బజార్లో వేలం పెట్టి ఇష్మాయేలీయులకు 20 తులాల వెండికి అమ్ముకున్నారు తమ్ముణ్ణి. ఎవరిని అమ్ముకున్నారో ఆ అమ్ముకున్నోడే అన్నదాత అయ్యాడు వాళ్ళకి. 7 ఏళ్ల కరువు కాలంలో కనాన్లో కూడా కరువు వచ్చినప్పుడు యాకోబు ఇంటి వారందరినీ కూడా కాపాడింది, బ్రతికించింది యోసేపే. యోసేపు ద్వారా దేవుడు. కానీ స్టార్టింగ్లో ఏమనుకున్నారు? అపార్థానికి గురై యోసేపుని ఎంత ద్వేషించారండి. గుంటలో వేసి చంపేయాలనుకున్నారు కదండి. మళ్ళీ బయటికి తీసి ఒట్టిగా తెస్తే ఏం లాభం, పైసలు సంపాదిద్దాం వీడి మీద అని పాపం తమ్ముడిని పశువు నమ్మినట్టు అమ్మేశారు కదండి. భక్తుడు అపార్థం చేసుకోలే దేవుణ్ణి. చూస్తున్నావు కదా, చాలంతే. చూస్తున్నావుగా, నా క్షేమాధారము నువ్వే ఈ జగతిలో, ఆక్షేపణ చెయ్యను నేను ఏ కలతలలో నేనున్న కలవరపడనయ్యా, నీ తలపులలో నేనున్న అంతే చాలయ్యా, నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నువ్వు లేకుండా జీవించలేనయ్యా, అండాదండా నూరే కేసయ్యా, నా కొండ కోట నూరే కేసయ్యా, కావాలి యేసు నువ్వే కావాలి, రావాలి నీ సన్నిధి నాతో రావాలి. ఒకవేళ అపార్థం చేసుకున్న వాళ్ళు ఉంటే దిద్దుకోండి. అపార్థానికి గురయ్యి బాధపడుతుంటే వేదన చెందకండి. నిన్ను అపార్థం చేసుకున్న వాళ్ళందరూ సిగ్గుపడి నీ దగ్గరకు వచ్చి సారీ చెప్పే రోజు వచ్చింది. నిన్ను పొరపాటున తేడాగా ఆలోచించుకున్నావమ్మా, అయ్యా నిన్ను ఇట్లా అనుకున్నాను, ఏమనుకోవద్దు, సారీ, నేను ఆ రోజు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానని వాళ్ళ నోటితో వాళ్ళే నీకు చెప్పే రోజు వచ్చింది. దేవుడు తెస్తాడు. ప్రజెంట్ నిన్ను అర్థం చేసుకోలేదు, తేడా అనుకుంటున్నారు, యోసేపును అనుకున్నట్టు, దానియేలును అనుకున్నట్టు. తర్వాత అర్థమైనాడు సిగ్గుపడతాడు. సిగ్గుపడి వాళ్ళే నీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతాను. కాబట్టి ఇప్పుడు నిన్ను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని ద్వేషిస్తున్నారని, నేను తిరస్కరిస్తున్నారని, తృణీకరిస్తున్నారని బాధపడద్దు. వాళ్ళు పశ్చాత్తాపడతారు. ఆ గతి దేవుడు వాళ్ళకి తెస్తాడు. నీ దగ్గరే వాళ్ళకి అవసరం పుట్టేటట్టు చేస్తాడు. ఆ అవసరం నువ్వే తీర్చే స్థితి నీకు ఇస్తాడు. ఇంకా వాళ్ళకి ఇంకేం కనపడదు, నువ్వే దిక్కు అవుతావు. అట్లా చేస్తాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇంక వాళ్ళకి ఎక్కడ ఆస్కారం దొరకలా, యోసేపు దగ్గరికే పోవాల్సి వచ్చింది. వాళ్ళు ఏమన్నాడు యోసేపు? నా కీడుకై మీరు దీన్ని ఉద్దేశించారు, మనందరి మేలు కోసం దేవుడు దీన్ని సంకల్పించాడు. బాధపడకండి అన్నయ్య, తెలిసి చేశారంటలే, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను, మీ ప్రాణాలు తీయటం కాదు, మీకు అన్నం పెడతాను రా. అసలు మీరు ఎందుకు ఏడుస్తారు?
కాదురా తమ్ముడు, నువ్వు మా శత్రువు అనుకున్నావురా, నువ్వు మాకు శత్రువు అనుకున్నావురా, నిన్న అపార్థం చేసుకున్నావురా, సిగ్గుగా ఉందిరా, నీకు వెళ్ళి చూడబుద్ధి కావట్లేదు, చూడలేకపోతున్నానయ్యా అన్న అట్లా అనొద్దన్నా. రూబేనన్నా, షిమియోనన్నా, అన్నా మీరు నా అన్నలన్నా, అట్లా అనకండి అన్నా, ఏముందన్నా. లేదయ్యా, పెద్ద ద్రోహం చేశావురా. మన తండ్రి అయినటువంటి యాకోబు దేవుడు నీకు తోడై ఉండకపోతే నీ రక్తాపరాధం కట్టుకునేవాళ్ళం అయ్యా. యాకోబు దేవుడు, మన పితరుల దేవుడు యోసేపు నీకు తోడై నిన్ను కాపాడకపోతే మా తమ్ముడా, ఇంత బంగారం లాంటి తమ్ముడిని, ఇంత మంచి తమ్ముడిని చంపుకునేవాళ్ళం కదయ్యా. అయ్యో మేమెంత పాపులం అని ఎత్తి కొట్టుకుని వాళ్ళు ఏడుస్తున్నారు, ముఖం చూడలేకపోయారు. ప్రతి ఒక్కరిని బతిమలాడుకున్నాడు. అన్న అటు అనుకోవద్దు అన్న యోధా అన్న నాకెళ్ళి చూడు, ఏముందన్న వదిలే అన్న, పోనీ అన్న, ఏముందిలే అన్న, యోధా అన్న దానన్న, నఫ్తాలన్న, ఆశీరన్న అన్న చూడండి, నాకెళ్ళి చూడండి అన్న, నా కీడు కై మీరు దీన్ని యోచించితిరి గాని దేవుడు మన మేలుకు ఉద్దేశించాడన్నా. వాళ్ళ గుండె గాయమైపోయింది. ఇంత మంచోడినా మేము యాతన పెట్టాం. అయ్యో, ఆనాడేమో అన్నా నన్ను అమ్మకండి అని ఏడ్చాడు, ఈరోజేమో అన్నా మర్చిపోండి అని ఏడుస్తున్నాడు, కౌగిలించుకున్నాడు. వాళ్ళందరికీ ఆహారం పెట్టాడు. చెప్పనా, యోసేపు ఉన్నంత వరకు వాళ్ళందరికీ ఐగుప్తులో గోషెను ప్రాంతాన్ని కేటాయించి అద్భుతంగా చూసుకున్నాడు. నిన్న అపార్థం చేసుకున్న వాళ్ళందరూ నీ యొద్దకు వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. వాళ్ళు నీకు సాగిల పడేటట్టు నా దేవుడు చేస్తాడు. నమ్మదగిన దేవుడు నా దేవుడు రోషగాడు, నా దేవుడు రోషగాడు, నా దేవుడు రోషగాడు. నీ ఛాలెంజ్లు ఆయన తీసుకుంటాడు. నువ్వు వదిలేస్తావు పోనీ అని, కానీ ఆయన వదలడు, పట్టుకుంటాడు. మోషే అన్న అక్క సొంత వాళ్ళు, రక్త సంబంధికులు అపార్థం చేసుకున్నారు మోషేని. చివరికి మోషేనే వాళ్ళ కోసం వేడుకోవాల్సి వచ్చింది దేవుణ్ణి. తండ్రి పోనీ, అయ్యా దేవా కోప్పడితే ఎట్లా అయ్యా, కోప్పడొద్దు. అప్పటికే వచ్చేసింది మిరియాంకు కుష్టు. దేవుని కోపం అక్కడ రగిలింది, ఇక్కడ కుష్టు వచ్చేసి అహరోన్ మీదకి రాబోయింది, అడ్డుపట్టాడు. అయ్యా పోనీ అయ్యా. నిన్నంటారా మోసే వాళ్ళు, నిన్నంటారా? భయం లేదా వాళ్ళకి? ప్రవక్తలా వీళ్ళు అయితే కావచ్చు, నేను కొంచెం వాడుకుంటే నీ మీద అతిశయపడతారా? నీతో ఈక్వల్ అవుతారా మోషే ఎప్పటికైనా వీళ్ళు? నీతో ఈక్వల్ అవుతారా ఎప్పటికైనా వీళ్ళు? నువ్వు ఒప్పుకుంటావేమో మోషే, నువ్వు పోనీలే అనుకుంటావు. నేను ఓర్చుకోను, నేను ఒప్పుకోను. వాళ్ళు నిన్ను కాదు తృణీకరించింది, నిన్ను నియమించిన నన్ను. ఇది నాకు చాలా సీరియస్, నువ్వు అడ్డు తప్పుకో అన్నాడు. అయ్యా అక్కయ్య అన్నయ్య, సరే నువ్వు చెప్తున్నావు కనుక వదిలేస్తున్నాను. అహరోన్ వదిలేస్తాను, మిరియాను వదలను. 7 ఏళ్ళు ఆ కుష్టి అనుభవించాల్సిందే. 7 రోజులు 7 దినములు. తండ్రి తన కుమార్తెను రోసి వేస్తే వాళ్ళు కొద్ది రోజులైనా ఆ వేదన అనుభవిస్తారు కదా, అట్లా అనుభవించాలి. లైఫ్లో మిరియాం మర్చిపోకూడదు, మళ్ళీ నీ జోలికి రాకూడదు. వీళ్ళు నీకు విధేయత చూపాలి. నువ్వు వచ్చితే ఇంక అంతే, అయిపోయింది. అట్లా చివరికి ప్రజలలో మోషేని ఆరడిపరిస్తే సొంతోళ్లేనండి, రక్త సంబంధికులే అప్పచెప్పారు సమాజంలో తమ్ముడినే. ఒక చోటేమో తమ్ముడిని అమ్ముకున్నారు బానిసగా, సొంతోళ్లే. ఒక చోటేమో ఇశ్రాయేలు ముందే తిరుగుబాటు మనుషులు, వాళ్ళ ముందు వీళ్ళు మాట్లాడుతున్నారు ఏమని, ఆయనైనా ప్రవక్త, ఆయనైనా దేవుని మనిషి, ఆయనైనా గొప్పోడు, మేము పనికిరాని వాళ్ళమా, దేవుడు మా చేత పలికించలేదా, ఆయన ఆమెను ఎట్ట చేసుకుంటాడు, అసలు దైవజనుడైన వాడు కూషు దేశపు స్త్రీని ఎట్ట చేసుకుంటాడు, అది ఎట్లా కరెక్టు అని లేచారు. దైవజనుని మీద గుంట తవ్వాలని చూశారు,
ప్రజలందరినీ మోషే మీద తిరుగుబాటుగా లేపాలని చూశారు. సొంతోళ్ళు చూడు వాళ్ళని ఎట్ట శోధించిందో సైతాను. సంఖ్యాకాండం 12 ఇంటికి పోయి చూసుకోండి, ఉంటుంది ఈ మ్యాటరు. పాపం మోషే ఏం చేస్తాడండి, ఎవరు ఏం బలిగినా పోయి సాష్టాంగ పడతాడు, సాగిల పడతాడు, తగ్గించుకుంటాడు. మోషేకి తెలిసింది అదే. నన్ను అలా అనుకోవద్దు, నన్ను ఇలా అనుకోవద్దు అని ముందు సాష్టాంగ పడతాడు పిచ్చి మహారాజు మోషే. దేవుని ముందు సాష్టాంగ పడ్డాడు, ఆ తర్వాత ఆ గుంపు ముందు సాష్టాంగ పడ్డాడు. ఎవరిని లెక్క చేయని మనిషి. ఇన్నిసార్లు సాష్టాంగ పడి పాపం నేల మట్టుకు తగ్గించుకున్న మోషే మీద ఈర్ష్య పెట్టుకుని అపార్థం చేసుకుంటానే ఉన్నారు. ఏ స్వామి చెప్పినట్టు కడుపు చించి ముందు పెట్టినా ఇంకా అనుమానిస్తావేరా అన్నట్టు. కొంతమంది మనుషులు అంతేనండి, కొంతమంది మైండ్లు అంతే. నువ్వు కడుపు చించి ముందు పెట్టినాడు నమ్మ నిన్ను. మరి దేవుని కడుపులో మండదా? మంది. దేవుడు బ్యాలెన్స్ చేశాడు కాబట్టి వాళ్ళు తిరుగుబాటు చేయాల మోషే మీద. ఒకవేళ దేవుడు బ్యాలెన్స్ చేయకపోతే వాళ్ళందరూ కలిసి మోషే మీదకి వచ్చేవాళ్ళు. అంటే సొంత అక్క అన్న ఇతరులని తమ్ముడి మీద కూసిగొలిపారు. ఈరోజు మీలో కొంతమంది ఈ బాధలు పడుతుండొచ్చు, సొంత వాళ్ళ చేత బయట వాళ్ళ చేత. సొంత వాళ్ళే మీ గురించి నలుగురికి చండాలంగా ప్రచారం చేస్తా, వాళ్ళ బతుకు అట్ట అయిపోయింది, వాళ్ళ బతుకు ఇట్ట అయిపోయింది, వాళ్ళు తేడా, వాళ్ళ కర్మ ఎట్టగాలింది అట్టగాలింది, వాళ్ళ బతుకులు ఎలాగో నీ గురించి నీ వాళ్లే ప్రచారం చేస్తుండొచ్చు, నలుగురికి పట్టిస్తుండొచ్చు, నలుగురిలో వాళ్లే నిన్ను నవ్వులు పాలు చేస్తుండొచ్చు. చూసి నువ్వు తట్టుకుంటావేం, ఓర్చుకుంటావేం, సహిస్తావు, కానీ నీ పక్షానన్న నా దేవుడు మాత్రం వదిలిపెట్టాడు వాళ్ళని. నీ పక్షాన నిలబడ్డ నా దేవుడు మాత్రం వాళ్ళని వదిలిపెట్టడు. ఎవడికి మూడేది వాడికి మూడిద్ది. నిన్ను కెలిగినోడల్లా వాడి కర్మ అనుభవిస్తానే ఉంటాడు ఒక పక్కన, నిన్ను కదిలిచ్చినోడల్లా వాడి కర్మ మోస్తానే ఉంటాడు ఒక పక్కన. నిన్ను అపార్థం చేసుకొని ద్వేషించిన వాళ్ళంతా వాళ్ళ సావు మూడిద్ది, మోస్తానే ఉంటారు ఒక పక్కన. అయినా సిగ్గురాదు వాళ్ళకి. వచ్చేటట్టు దేవుడే చేస్తాడు. కన్న తల్లి నన్ను తేడాగా అనుకున్నందుకు ఆమెను కూడా వదిలిపెట్టలే దేవుడు నా విషయంలో. ఒక్కరోజు నోరు జారింది. నేనేం పెద్ద మోషే లాంటి ఏలియా లాంటి అని చెప్పట్లా. ఆయన ఏర్పరచుకున్న వాళ్ళలో నేను ఒకడిని. అది ఆయనే చెప్పాడు, ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకున్నానని. ఇక తల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేదు, అక్క లేదు, ఎవరైనా సరే దాని ఫలితాన్ని వాళ్ళు అనుభవించాల్సిందే. ఊరుకోడు. ఎందుకంటే గౌరవించాలి దేవుడు ఏర్పరిచిన వాళ్ళని. వీళ్ళే గౌరవించకపోతే సమాజం ఎట్లా గౌరవించిద్ది, సంఘం ఎట్లా గౌరవించిద్ది. అందుకని అందరికీ భయం కలగాలని పనిష్మెంట్ ఇస్తాడు దేవుడు, కొడతాడు. మమ్మల్ని కూడా వదిలిపెట్టలే. ఒక్కరోజు అక్కడ శాంతినగర్లో ఆ 2007-8 ఆ ప్రాంతంలో 7లో ఏదో వాదన ఇట్లా ఏదో దేవుని విషయాల దగ్గర వచ్చి ఒక మాట జారింది. ఏందిరా మేము నీకు భయపడాలా అంది. కొంచెం గర్వంగా అంది. ఏందిరా మేము నీకు భయపడాలా అంది. నేను అన్నాను, నాకు కాదమ్మా దేవునికి భయపడు అన్నా. నాకు కాదు దేవునికి భయపడు అన్నాను. ఇక అంతే. మరుసటి రోజు నుంచి ఇక కన్ను పట్టుకొని కూర్చుంది. ఇక తిరుగుతూ ఉంది. ఇక అక్కడి నుంచి రోజు ఒక ఆసుపత్రికి తిరుగుతుంది. ఒకడేమో నీరు కాసులు వచ్చి నీ కంట్లో అంటాడు, ఒకడేమో ఈ కన్ను పోయిద్ది అంటాడు, ఒకడే 2 కళ్ళు పోతాయి అంటాడు. నీకు నీరు గారటం మొదలుపెట్టింది. తగ్గట్లా. నెల రోజులు తిప్పలు పడింది. తిరిగి. ఎందుకంటే దేవుడిని ఎరగనోడైతే వాడికి ఎగ్జామ్షన్ ఉంది, కానీ దేవుడిని ఇరిగా అనకూడదు కదా. అట్లా అపార్థం చేసుకోవద్దు కదా. చివరికి ఏకాంత ప్రార్థన పాకాలో చేసుకుంటా ఉంటే వచ్చింది, ఆమెతో మాట్లాడాడు దేవుడు. చట్టుకుని నిద్ర లేచి, అయ్యా నన్ను క్షమించండి. ఎందుకుమా అన్న, ఎందుకుమా ఏంది సడన్గా నిద్రలేసి ఈ మాట అడుగుతున్నావు అంటే, నా తప్పు నాకు బయలుపరిచాడు అయ్యా దేవుడు అంది. ఏం తప్పు చేశావు అన్న? పలానా రోజున నిన్ను ఈ విషయం దగ్గర, ఏందిరా నీ మాట మేము వినాలా అని నిన్ను అరే అన్నాను, తిరస్కరించాను, కొంచెం తప్పుగా మాట్లాడాను కదయ్యా. నువ్వు నాకు జన్మనిచ్చిన తల్లివి, నువ్వు అరే అన్నా ఒరే అన్నా కదవా అన్న తప్పులేదు మా, ఎందుకు అట్లా ఫీల్ అయ్యావు అన్నా. నువ్వు ఒప్పుకుంటావయ్యా, ఆయన ఒప్పుకోలేదు అంది.
ఆయన ఒప్పుకోలేదు. స్తోత్రం. నాకు జన్మనిచ్చిన అమ్మ అయినా సరే నోరు జారడానికి వీల్లేదు, ఒప్పుకోలా. అంత సీరియస్గా తీసుకున్నాడు నన్ను. నన్ను అన్నందుకే నీకు అలా వచ్చిందని ఎలా తెలుసు నీకు? ఏమో వయసును బట్టి నీకు ఆ సమస్య వచ్చి ఉండొచ్చు. కాదయ్యా కాదు, దేవుడు ఇప్పుడు నాతో మాట్లాడాడు, అందుకే నేను లేచి నేను క్షమాపణ అడుగుతున్నాను. సరే, నన్ను బట్టి ఆ సమస్య దేవుడు కోపంతో నీకు అనుమతిస్తే ఇప్పుడే యేసు నామములో తొలగిపోవును గాక అని చేయించా. అంతే, అప్పటికిప్పటికి ఇంకా లేదు. నా దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మళ్ళీ ఆసుపత్రికి పోయిన పరిస్థితి రాలా ఆమెకి. ఎంత నమ్మదగిన దేవుడు చూడు, మా దేవుడు ఎంత పట్టించుకుంటాడో చూడు. అటు ఏం బాధపడద్దు, కలత చెందదు. అపార్థం చేసుకున్న వాళ్ళు నిన్ను అర్థం చేసుకునే రోజు వచ్చింది. వచ్చింది, ఆ రోజు వచ్చింది. మీరు అపార్థం చేసుకోవద్దు ఎదుటోళ్ళని. దేవుడిని అపార్థం చేసుకోవద్దు, భక్తులను అపార్థం చేసుకోవద్దు. బాధలు అనుమతించాడా? అవును, నీ విశ్వాసాన్ని టెస్ట్ చేస్తున్నాడేమో. పాము కదిలినంత వరకు కొడతానే ఉంటాంగా. దెబ్బ పడొద్దంటే పాము ఏం చేయాలి? చచ్చిపోవటం ఒక్కటే మార్గం. అందులో జీవం ఉన్నంత వరకు కొడతానే ఉంటాం. మనం వదిలిపెట్టిన పిల్లలు వదిలిపెట్టి రాళ్ళు వేస్తానే ఉంటారు. గోడకి ప్లాస్టింగ్ చేయాలనుకున్న పాత గోడకి మెతకున్నంత వరకు దులిపేస్తాంగా. చెప్పరేమండి, మెతక దొరికినంత వరకు గీకేస్తాం కదా. గట్టిగా ఉన్నదాన్ని నిలబెట్టి దాని మీద సిమెంట్ పూత పోస్తాం. మెతకున్న కాడికి లాగేస్తాంగా. కాలికి గాయమైంది, ఎక్కడ ఎక్కడ కుళ్ళుడు అక్కడే ఉంచేసి డాక్టర్ వైద్యం చేస్తాడా? కత్తి తీసుకొని మొత్తం పక్క నుంచి చివి 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 నువ్వు కుయ్యో అనలేదు, మొర్రో అనలేదు. అయిపోయింది అంటే నేను మెతకంతా లాగేస్తాడు. క్లీన్ చేసి మొత్తం కడిగి అప్పుడు దానిలో మందేసి కట్టు కడతాడు. అంతేగాని సగం మెతక అక్కడే పెట్టి కట్టు కడతాడా? ఇంకా అతి గుళ్ళిపోయింది. అలాగ మనలో కొంత మెతక ఉంటుంది. కొన్ని విషయాలలో చంచల బుద్ధి ఉంటుంది, అస్థిరం ఉంటుంది, నమ్మకత్వం లేని స్థితి ఉంటుంది. అయితే అటు లేకపోతే ఇటు అనే దూకే నేచర్ ఉంటుంది. ఆ దరిద్రం మనలో కనబడినంత వరకు మనకి కోటింగ్ పడతానే ఉంటుంది.